దత్తాత్రేయుడు తరచుగా కనిపించు స్థానాలలో మొదటి స్థానం ఆక్రమించేవి దత్తవృక్షాలు. ఈ దత్తవృక్షాలు దత్తాత్రేయునికి మరియు భక్తునికి మధ్య వారధులు. ఔదంబర వృక్షం లాంటి వృక్షాలు కొన్ని ప్రాణశక్తిని సైతం నిలిపే అద్భుత కల్పవృక్షాలు. ఇక పనస వంటి వృక్షాలలో అయితే దత్తాత్రేయుడు అనఘాదేవి సమేతంగా అష్టసిద్ధులతో కూడి కొలువై ఉంటాడు. దత్తవృక్షాల స్పర్శ, పూజ, స్థాపనలు మనకు వెలకట్టలేని పుణ్య ఫలాన్ని తరతరాలకు ఇస్తాయి. ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, కృష్ణమాలకము అంటే నల్ల ఉసిరి వృక్షము, పనస వృక్షం అంటే చెక్కి చెట్టు. రాత్రిపూట మహిమగల మేడి, రావి, పనస వంటి వృక్షాలకి ప్రదక్షిణం చెయ్యవచ్చా, చెయ్యకూడదా? అంటే మన ఇంట్లో ఉండే దత్త వృక్షాలకు అంటే మేడి, రావి, పనస రాత్రిపూట ప్రదక్షిణ పూజ చేయరాదు. కానీ గుడిలో లేదా గుడి ప్రాంగణంలో ఉండే దత్త వృక్షాలకు రాత్రిపూట కూడా ప్రదక్షిణం పూజలు చేయవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.